నో ఆపరేషన్, నో పెయిన్ కిల్లర్. చిన్న ఇంజెక్షన్ ద్వారా మోకాలు మరియు నడుము నొప్పులకు దీర్ఘకాలిక పరిష్కారం. డాక్టర్ ప్రకాష్ గుడిపూడి. 18 ఏళ్ల అనుభవం, 8,000కు పైగా హ్యాపీ పేషెంట్స్. సంప్రదించండి. ఎలైడ్స్ పెయిన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్, హైదరాబాద్. కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజీని చీఫ్ ఇంజనీరింగ్ బృందం పరిశీలించింది. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఆదేశాల మేరకు ఈఎన్సీ అనిల్ కుమార్ నేతృత్వంలో 6 సభ్యుల బృందం మేడిగడ్డ బ్యారేజీని సందర్శించింది. బ్యారేజీపై కుంగిన వంతెన, 7వ బ్లాక్లో దెబ్బతిన్న పియర్స్ ను పరిశీలించి గుంకుబాటుకు గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. వాటి ఫుటేజీలను సేకరించారు. ఇటీవల ఏర్పడిన బొరియా ప్రాంతంతో పాటు కుంగిన పియర్స్, గేట్ల స్థితిగతులను క్షుణ్ణంగా పరిశీలించారు. అటు మేడిగడ్డ బ్యారేజీ ఎగువ, దిగువ ప్రాంతంలో ఉన్న తాజా పరిస్థితులను గమనించారు. బ్యారేజీలోని 15 నుంచి 21వ పియర్ల గేట్ల వద్ద ఇసుక మేటలను, గేట్లు రిపేర్ పనులను పరిశీలించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, మేడిగడ్డ బ్యారేజ్ తాత్కాలిక పునరుద్ధరణ పనులు కొనసాగుతున్నాయి. ఈ పునరుద్ధరణ పనులు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ బృందం ఇచ్చిన సూచనల మేరకు కొనసాగుతున్న నేపథ్యంలో ఈ పనులను పర్యవేక్షించేందుకు చీఫ్ ఇంజనీర్స్ అనిల్ కుమార్ నేతృత్వంలో ఇంజనీర్స్ అంతా కూడా దాదాపు 6 సభ్యుల గల ఇంజనీర్స్ బృందం మేడిగడ్డ బ్యారేజ్ ని సందర్శించడం జరిగింది. అక్కడ జరుగుతున్నటువంటి పనులను క్షేత్రస్థాయిలో పరిశీలన చేశారు. 7వ బ్లాక్ వద్ద ఏదైతే బ్లాక్ 7 లో ఏదైతే బ్లాక్ 7 ఉందో ఆ బ్లాక్ 7 వద్ద జరుగుతున్నటువంటి పనులన్నీ కూడా గేట్ల కటింగ్ కావచ్చు, షీట్ ఫైల్స్, అదేవిధంగా గ్రౌటింగ్ పనులన్నీ కూడా ఈ ఇంజనీర్స్ బృందం పరిశీలన చేయడం జరిగింది. 19 నుంచి 21 ఈ గేట్లు ఏవైతుందో ఆ గేట్ల వద్ద ఒక బొరియా ఏర్పడింది. ఆ బొరియా సంబంధించినటువంటి గ్రౌండింగ్ పనులు కూడా కొనసాగుతున్నాయి. దీంతో పాటు ఆ బొరియా నుంచి పెద్ద ఎత్తున అక్కడ వాటర్ కూడా వస్తుంది. వాటిని కూడా భారీ యంత్రాలతో లిఫ్ట్ చేయడం జరుగుతుంది. వాటి పనులను కూడా ఇంజనీర్స్ బృందం పరిశీలించడం జరిగింది. ఇక్కడ గేట్లు 16 నుంచి 21 వరకు ఉన్నటువంటి పియర్స్ మధ్య ఉన్నటువంటి గేట్లు లిఫ్ట్ చేసే పరిస్థితి లేకపోవడంతో అన్నిటిని కూడా గేట్లను గ్యాస్ కటింగ్ తో కట్ చేయాలని చెప్పి నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఇచ్చినటువంటి సూచనల మేరకు ప్రస్తుతం అయితే గేట్లను కూడా కట్ చేస్తున్నారు. ఆ కట్ చేసే పనులను కూడా ఇంజనీర్స్ బృందం అంతా కూడా పరిశీలన చేయడం జరిగింది. అదేవిధంగా బ్యారేజీ దిగువన నీటి ప్రవాహాన్ని తట్టుకునే విధంగా సీసీ బ్లాక్ లా ఏర్పాటు చేస్తున్నారు. ఈ పనులను కూడా ఇంజనీర్స్ బృందం పరిశీలన చేసింది. అక్కడ జరుగుతున్నటువంటి ఓవరాల్ గా మొత్తం పనులను ఇంజనీర్స్ బృందం పరిశీలన చేస్తుంది. ఎందుకంటే వర్షాకాలం రానున్న సీజన్ లో వర్షాకాలం వస్తుంది, పెద్ద ఎత్తున వరదలు వస్తాయి. కాబట్టి ఈ లోపే అక్కడ పనులన్నీ తాత్కాలిక మరమ్మతుల పనులన్నీ కూడా చేపట్టాలని చెప్పి ఇంజనీరింగ్ అధికారులు, ఇప్పటికే ఇరిగేషన్ అధికారులు సూచన చేయడం జరిగింది. ఈ మేరకు పనులు ఏ మేరకు జరుగుతున్నాయి, ఎంత స్పీడప్ జరుగుతున్నాయి అనేది మాత్రం ఈఎన్సీ అనిల్ కుమార్ నేతృత్వంలో ప్రస్తుత బృందం అంతే కూడా పరిశీలన చేస్తుంది. ఈ సీజన్ వచ్చే నాటికి భారీగా వర్షాలు, అదేవిధంగా వరదలు వచ్చే పరిస్థితున్న నేపథ్యంలో ఇక్కడ ప్రాణహిత గోదావరి నదుల ప్రవాహం ఎక్కువ ఉంటుంది. ఆ ప్రవాహాన్ని తట్టుకునే విధంగా ప్రస్తుతం అయితే తాత్కాలికంగా చేపట్టిన మరమ్మతు పనులన్నీ కూడా పటిష్టంగా ఉండాలి. వాటితో ఎటువంటి ఇబ్బంది లేకుండా, అవాంతరాలు జరగకుండా పనులన్నీ పూర్తయ్యాలని చెప్పి ఇంజనీర్స్ బృందం సూచన చేస్తుంది. ప్రస్తుతం 6 సభ్యుల కమిటీ బృందం అక్కడ అధికారులకు సూచన చేస్తుంది. వర్షాలు ప్రారంభమయ్యే వరకే పూర్తి స్థాయిలో మేడిగడ్డ బ్యారేజ్ వద్ద పనులన్నీ పూర్తి చేయాలని సూచన చేస్తుంది. ఇప్పటికే ఎన్డీఎస్సీ ఇచ్చినటువంటి సూచనల మేరకు ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేస్తుంది. ఆ ప్రభుత్వం ఇస్తున్న సూచనలు, అదేవిధంగా నిపుణులు ఇస్తున్న సూచనలను పరిగణలోకి తీసుకొని అక్కడ పనులన్నీ వేగవంతంగా జరిగేలా ఇంజనీరింగ్ అధికారులు బృందం పరిశీలన చేస్తుంది. అలాగే సతీష్, ప్రెసెంట్ గేట్లు కట్ చేసే పనులు జరుగుతున్నాయి కదా, ఇవి ఎప్పటి వరకు కంప్లీట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి? ప్రస్తుతం అయితే గేట్ల కటింగ్ పనులు అయితే కొనసాగుతున్నాయి. ఇప్పటికీ 3 రోజులుగా గ్యాస్ కటింగ్ తో గేట్లన్నీ కూడా కట్ చేస్తున్నారు. 16 బ్లాక్ 7 లో ఉన్నటువంటి 16 పియర్స్ నుంచి 21 పియర్స్ ఈ మధ్య ఉన్నటువంటి గేట్లు అయితే లిఫ్ట్ చేసే పరిస్థితి లేదు. సాధారణంగా మిగతా గేట్లన్నీ కూడా సాధారణంగా లిఫ్ట్ చేస్తారు, కానీ ఇక్కడ గేట్లను లిఫ్ట్ చేసే పరిస్థితి లేదు. అక్కడ ఉన్నటువంటి పియర్స్ డ్యామేజ్ కావడం, ఇతరత్ర పరిస్థితుల పరిణామాల నేపథ్యంలో అక్కడ గేట్లు లిఫ్ట్ చేసే పరిస్థితి లేకపోవడంతో ప్రస్తుతం అయితే గ్యాస్ కటింగ్ తో గేట్లను కట్ చేస్తున్నారు. భారీ గేట్లు అవన్నీ కూడా టన్నుల కొద్ది బరువు ఉంటుంది. వాటిని అన్ని కూడా కట్ చేసి రెస్క్యూ చేయవలసి వస్తుంది. పూర్తి స్థాయిలో ప్రమాదాలు జరగకుండా గేట్లను కట్ చేయాలని చెప్పి చాలా రక్షణ చర్యలు పాటిస్తూ గేట్లను కూడా కట్ చేస్తున్నారు. దాదాపు ఈ వారం 10 రోజుల్లోనే ఆ గేట్లను కూడా కట్ చేసి పూర్తి స్థాయిలో వరద వస్తే ఒకవేళ ఎటువంటి ఆటంకం ఏర్పడకుండా వరద కిందికి వెళ్ళిపోయేలా ఏర్పాటు చేస్తున్నారు. మరొక వారం 10 రోజుల్లో ఈ గేట్ల కటింగ్ అనే
ప్రక్రియ పూర్తి కాబోతుందని చెప్పి ఇరిగేషన్ అధికారులు చెప్తున్నారు. దాదాపు వర్క్ అంతా కూడా స్పీడప్ గా జరుగుతుంది. అక్కడ ఏర్పడినటువంటి బొరియలను కూడా గ్రౌటింగ్ పద్ధతిలో పూడ్చివేయడం జరుగుతుంది. అక్కడ ఏదైతే అవాంతరాలు ఏర్పడుతున్నాయో అక్కడ ఏర్పడినటువంటి వాటిని మరమ్మతులు చేస్తున్నారు. చాలా వర్క్ అంతా కూడా స్పీడప్ అవుతుంది. ఎందుకంటే వచ్చేది వర్షాకాలం సీజన్, వర్షాలు ఈసారి భారీగా కురుస్తాయని చెప్పి వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో అధికారులంతా కూడా పనులన్నీ కూడా స్పీడప్ చేస్తున్నారు. దాదాపు ఈ 10 రోజుల్లోనే గేట్లను కూడా పూర్తి స్థాయిలో కట్ చేసే విధంగా పనులైతే కొనసాగుతున్నాయి. ఝాన్సీ. రైట్, థ్యాంక్ యూ సతీష్.